వివాహేతర సంబంధాలు అనేక మందిని పుట్టన పెట్టుకుంటున్నాయి. అలాంటి సంఘటనే దృశ్యం సినిమాని తలపించే విధంగా జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందినటువంటి సాయి కిరణ్ అనూష అనేటువంటి యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలం కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఉపాధి నిమిత్తం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాంతంలో ఒక ఫామ్లో పనిచేస్తూ ఉండగా ఆసిఫాబాద్ జిల్లా దహగాం ప్రాంతానికి చెందినటువంటి సునీత శ్రీనివాస్ దంపతులతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు కూడా అక్కడే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు జరిగిన నేపథ్యంలో నా పని నేను చూసుకుంటానని మళ్ళీ మానకొండూరు వచ్చి తన యొక్క వృత్తి పనిని కొనసాగించాడు సాయి కిరణ్. ఈ క్రమంలో ఏప్రిల్ 18వ తేదీన నేను సిద్దిపేట దాకా వెళ్ళొస్తా అని ఇంట్లో చెప్పాడు. సిద్దిపేట దాకా వెళ్ళొస్తా అన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది తెలియక ఇంట్లో అనూష ఆందోళన వ్యక్తం చేస్తూ 15 రోజులు వెయిట్ చేసింది. మే 2న మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త సాయి కిరణ్ కనబడట్లేదని చెప్పేసి ఫిర్యాదు చేసింది రాతపూర్వకంగా. ఈ క్రమంలో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఒక్కసారి సునీత శ్రీనివాస్ దంపతులకు ఇస్తే కరెక్టే ఏప్రిల్ 19న సాయి కిరణ్ మా దగ్గరికి వచ్చాడు. సునీత తల్లిగారింటికి వచ్చాడు. వేధింపులు అధికమయ్యాయి. మా వివాహేతర సంబంధం అనేది కొనసాగడం కష్టంగా ఉంది కాబట్టి అతన్ని కొట్టి చంపిన తర్వాత అక్కడే పాడుబడ్డ బావిలో వేశామని చెప్పేసి పోలీసుల ముందట నిజాన్ని ఒప్పుకున్నారు. ఆ 4 నిందితులని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఘటన కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇలాంటి వివాహేతర సంబంధాలు ఖచ్చితంగా హత్యలకి దారితీస్తాయి, లేదంటే ఆత్మహత్యలకు దారితీస్తాయి అనే కోణంలో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఆ కుటుంబ పెద్దలు లేకపోవడంతో ఇటు అనూష తనను ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా, నాకే మోసం చేశాడా అనేటువంటి కోణంలో ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరొక వైపు తనకు అడ్డు తొలగాలంటే సాయి కిరణ్ ఉండకూడదు అనేటువంటి కోణంలోనే పక్కా ప్లాన్ చేశారు, పక్కా స్కెచ్ వేశారు. 4 కలిసి హతమార్చారు, పాడుబడ్డ బావిలో వేశారు. కూలిన శవాన్ని స్వాధీనం చేసుకొని అక్కడే పోస్ట్మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా కట్ చేస్తే నిజాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ వివాహం చేసుకున్న తన భర్త 2 పిల్లలు పుట్టాక ఎక్కడ మాయమైపోయాడో తెలియక ఆందోళనతో అల్లాడింది ఆ ఇల్లాలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఉన్నాం. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నాం. ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అనే దాన్ని అసలు అంతుపట్టకుండా పోయింది. గత నెల ఏప్రిల్ 18వ తేదీన మిస్ అయినటువంటి సాయి కిరణ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఉన్నాం, సాయి కిరణ్ ఇంటి వద్ద ఉన్నాం. సాయి కిరణ్ గతంలో ఇక్కడే సాయి కిరణ్తో పాటు ఈ ప్రాంతంలోనే ఒక మహిళ పనిచేసింది. అక్కడే సన్నిహిత సంబంధం ఏర్పడిందా ఏంటి అనేటువంటి కోణంలో అంతుపట్టకుండా పోయింది. దృశ్యం సినిమాను తలపించే విధంగా అదృశ్యమైనటువంటి ఘటన విషాదాన్ని నింపింది. సాయి కిరణ్ ఏమయ్యాడు అంటే మృతదేహం మాత్రమే లభ్యమైంది. ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆవేదన వీరి మాటల్లోనే విందాం. అసలు ఏం జరిగిందమ్మా, ఏంది అసలు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? సాయి కిరణ్ మీదే ఊరు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, మీకు ఎందరు పిల్లలు? మేము మాది ఇదే ఊరు సార్. మేము 2015లో 16లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అదే ఇయర్లో మేము మిర్దొడ్డి సిద్దిపేట అక్కడికి ఫామ్లో పనిచేసినాం. ఆ ఫామ్లోనే నాకు 2 పిల్లలు డెలివరీ అయింది. అప్పుడు అక్కడికి సునీత అనే అమ్మాయి వచ్చింది. అప్పటిదాకా నా లైఫ్ మంచిగా ఉంది. నా భర్త, నేను, నా పిల్లలు సంతోషంగానే ఉన్నాం. ఏమంటూ ఆమె వచ్చిందో ఆమెతోటి అక్కడ పనిచేసే కానీ ఇక కొంచెం పరిచయం ఎక్కువైంది. పరిచయం ఎక్కువైతే నేను అప్పుడు గ్రహించుకోలేదు. క్యాజువల్గా పనికాడ మాట్లాడుకుంటాం కదా సార్, గట్నే అనుకున్నా. కానీ ఇక తెలిసిన వాళ్ళ కొద్దీ వాళ్ళు వీళ్ళు అన్నాళ్ళ కొద్దీ నేను కొంచెం ముందు జాగ్రత్తనే పడి నేను మా ఇంటికి వచ్చేసిన సార్. గొడవలు అయినాయి, అక్కడ కూడా గొడవలు అయితేనే నేను మస్తు వార్నింగ్ ఇచ్చిన సార్, ఇది కరెక్ట్ కాదు, నీకు 3 పిల్లలు ఉన్నారు. ఆమెకు కూడా మ్యారీడే సార్, 3 పిల్లలు. వాళ్ళ భర్తతో వాళ్ళు కూడా వచ్చిర్రు. అక్కడికి అందరికి భర్త తెరుగు కోసమే వచ్చిర్రు.
కానీ ఇంత ఇట్లా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆమె ఇంటలేదు అనేసి ఎంత చెప్పినా ఇంటలేదు, ఈ కొట్లాట లేని లొల్లు లేని పిల్లలు ఆగమవుతారు అనేసి నేను ఇక్కడికే వచ్చేసిన సార్. మా ఊరికి నేను వచ్చేసిన, మానకొండూరుకి వచ్చేసిన. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 3 years 4 years అవుతాను సార్. ఈ 3 years 4 years నుంచి వెళ్ళి ఫోన్ల ద్వారా వీళ్ళు కాంటాక్ట్ ఉన్నారు సార్. నాకు అది ఆ విషయం నాకు తెలియదు. సీక్రెట్ మధ్య మధ్యలో వెళ్ళేవాడా 4 years నుంచి కూడా కలిసేవాళ్ళ రప్పించుకునేదంట. ఫస్ట్ ఇక వాళ్ళని కూడా మెల్లగొట్టిరట అక్కడ సార్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదనేసి వాళ్ళు కూడా మేము మెల్లగొట్టిరట. ఏం పని చేసేవాళ్ళు అక్కడ సిద్దిపేట జిల్లా మీరు? అంటే ఫస్ట్ మేము లేబర్గా చేసినాం, తర్వాత నా భర్త పని చూసి సార్ వాళ్ళు సూపర్వైజర్గా ప్రమోట్ చేసిర్రు. ఒక 2-3 months ఏమో సూపర్వైజర్ చేసిర్రు. ఇక నాకు ఈ విషయం తెలిసినాక ఈ పని వద్దు ఏది వద్దు అనేసి నేను అక్కడ నుంచి వచ్చేసిన. నాకు నా భర్త కావాలి, ఈ పని ఎప్పటికూనా మనం చేసుకొని బతకగలుగుతాం, కానీ తోడు లేనిది నేను బతకలేను. ఇంతమందిని వదిలేసి చేసుకున్నాను కదా సార్. మా డాడీ కూడా చనిపోయిండు, నాకు ఎవ్వరు లేరు ఇక అనేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి కూడా మేము రెంటుకున్నాం, ఇక్కడ కూడా లేము, రెంటుకున్నాం. ఎప్పుడు తెలిసింది మీ సాయి కిరణ్ మీ దగ్గర నుంచి ఏమని చెప్పి పోయిండు? April 18న అని చెప్పి తెలుస్తున్నది, నిజమేనా? ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి దాదాపు 10-12 రోజులు టైం పట్టింది, 14 రోజులు టైం పట్టింది. ఎందుకు అంత లేట్ అయింది? ఏంటి అసలు? అప్పుడు ఎలక్షన్లో డ్యూటీ సార్, స్టేషన్లో సార్ వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇక అటు డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా తిరిగిన సార్. అప్పటికైనా సార్ వాళ్ళకు ఫోన్లు చేసి తెలుసుకున్నాం, ఇవాళ వస్తాం రేపు వస్తాం తప్పకుండా నేను ఏదైనా కేసు ఫైల్ చేస్తాం అనేసి వాళ్ళు భరోసా ఇచ్చిర్రు. ఆ భరోసా కొద్ది మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే 18వ తారీఖు ఇంటికాడ నుంచి వెళ్ళిండు కదా, ఎప్పుడు బయట తిరుగుతాడు ఫ్రెండ్స్ తోటి అటు ఇటు కూడా పోతాడు, కానీ ఏ టైం అయినా వచ్చేటోడు నాకు. కానీ ఫోన్ ఒక్కటి ఆయన దగ్గర ఫోన్ లేక అది మైనస్ పాయింట్ అయింది సార్. ఫోను కొనుక్కోలేదు, కానీ సీక్రెట్ ఫోన్ అయితే మెయింటైన్ చేసిండు. మొన్ననే సార్ 4 రోజులు అవుతుంది వాళ్ళకి అంతే. ఆమె పక్క ప్లాన్ తోడు పిలిపించుకుంది సార్. అంటే ఈయన అప్పుడప్పుడు వెళ్ళేటోడు, ఆమె కూడా ఫంక్షన్లకు అటు ఇటు పిలిపించిందట. ఆ ఊరు వాళ్ళు కూడా మీరు ఎవరు ఊకస్తురు అని అడిగిరట. అడిగితే కూడా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటిదంటే అక్కడ సూపర్వైజర్ గుమస్తా అనేసి చెప్పిందట. ఇక అట్లనే రెగ్యులర్గా వెళ్ళిండు కదా, వెళ్ళుకుంటూ వచ్చిండు కదా, ఇక అదే ప్లాన్ తోటి ఇక గట్లనే అనుకున్నాడు ఆయన. అది ఫోన్ చేసి రమ్మందంట, నేను వచ్చేస్తాను నీతోటి, మనం ఇద్దరం కలిసిపోదా, నేను భర్తను వదిలేస్తా నా పిల్లల్ని వదిలేస్తా అనేసి ఇక చెప్పిందంట. చెప్పినాక ఈయన సరే అనేసి నాకు ఫోన్ చేసి ఇక నీ భర్తను పిల్లల్ని వదిలేసి నీతోనే ఉంటా అని చెప్పిందా? ఏం పేరు ఆమె పేరు? సునీత, బట్టే సునీత. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగిందని? ఎప్పుడు తెలిసింది? పోలీసులు ఎప్పుడు చెప్పారు మీకు? 4 days అవుతాను సార్. ఏమన్నారు? ఇట్లా మాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము ఎంక్వైరీ చేసినాం, దాని ద్వారా తెలిసింది. ఇక సడన్గా చెప్తారా సార్ వాళ్ళు ఇట్లా అక్కడ కొన్ని ప్లేసులలో 2 dead బాడీలు ఉన్నాయి, అలా మీ ఇవ్వందో కాదో నువ్వు అక్కడికి వచ్చి కన్ఫర్మ్ చేసుకో అన్నారు సార్. ఇక అక్కడికి వెళ్ళినాక ఇక నాకు చెప్పేసిరు సార్. ఇక అది వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళు అక్కడెక్కడ మర్డర్ చేసారు ఆ ప్లేస్ కూడా వాళ్ళకి చూపించారు సార్. ఇక అప్పుడు అతనితోటే తీపిచ్చిరట డెడ్ బాడీ ఎక్కడ వేసిరు అనేసి. పాల్గొన్నారమ్మా? ఎవరెవరు కలిసి చంపారు? వాళ్ళ భర్త, తను, వాళ్ళ మామయ్య, వాళ్ళ తండ్రి, 4. వీళ్ళు 4 పక్క ప్లాన్ చేసి చంపారు. పోలీసులకు ఏం చెప్పిండ్రు? అసలు సాయి కిరణ్ మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పిండ్రా, ఈయన నడ్డు తొలగించుకుందామని చెప్పిండ్రా? ఏం జరిగింది అసలు? ఇక ఆ విషయం వాళ్ళ భర్తకు కూడా తెలుసు కదా, ఈ విషయంలో గొడవలు కూడా అయినట్టు తెలుసు. కానీ వీళ్ళు సార్ వాళ్ళతోటి ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక ఈయన అక్కడికి వెళ్ళుడితోటే ఇక ఆయనకు బాగా దాగించి, ఎప్పటి లెక్క ఫంక్షన్కి ఎట్లా పిలిపించుకుంటారో అట్లా దాగించి ఆయనకి ఏమి ఇక తెలియకుండా నైట్ టైం ఇక 6 అవుతుందట, ఆ టైంకి అక్కడికి పిలిపించుకొని ఈమె కూడా అడ్రస్ చెప్పిందట, నువ్వు మనం వేరే కాడ కలుసుకుందాం, నేను అటు నుంచి వస్తాను, నేను ఇటు నుంచి రా అనేసి చెప్పిందంట. ఇక ఇద్దరు వేరే వేళ పోయి ఏసరికి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళతోటి అక్కడిని కొట్టి చంపించిరట. మరి ఆ కొట్టిరా తెలుస్తలేదు, నరికిరా తెలుస్తలేదు, అసలు ఏం చేసిరో కూడా నాకు అర్థమవుతలేదు, కానీ ఒక ఎముకలు మాత్రమే మిగిలినాయి సార్. తనకు నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా చేసుకున్నా సార్, నాకు అనుమానం వచ్చి నీ దగ్గరికే వస్తాడు, నాకు తెలుసు మీరు సీక్రెట్ ఫోన్ మెయింటైన్ చేసిరట, తెలుసు నీకు దండం పెడతా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నీకు పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడపిల్లలు, ఇంకా నా పిల్లలలో ఒక ఆయన మొగాయన ఉన్నాడు, నేను ఎట్లనన్నా బతుకుతా, కానీ నీ పిల్లలకు మచ్చత్తదని కూడా బతిలాడిన సార్, ఘోరంగా బతిలాడని, కాళ్ళు పట్టుకున్నాను కూడా మా అన్న సార్. నాకు సరే అక్కడికి వచ్చి కొట్టి పడేసుకున్నా, నేను తీసుకొచ్చుకున్నాను సార్, ఏదో అయిపోయింది ఇక కొట్టినా కానీ నేను తీసుకొచ్చుకున్నా. నీకు అప్పుడు ఇష్టం ఉన్నది, ఇప్పుడు లేక నువ్వు చేసినావా, మరి ఏ రకంగా మీరు చేసిర్రు, మరి మొత్తానికి ఉంచొద్దని అనుకున్నారా, ఎట్లా మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. అప్పుడు ఇష్టమైన మనిషి ఇప్పుడు ఎందుకు లేడు, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు నీకు,
ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? ఇష్టం వచ్చినట్టు ఇక అదైంది సార్. ఇక చెప్పు, ఏం కావాలనుకుంటున్నాం? నాకేం లేదు సార్, నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఆ మనిషి కూడా లేడు సార్. నాకు ఇప్పుడు రమ్మన్నారు, అడే నేను ఏడ్చినా రాదు, నేను కొట్లాడినా రాదు సార్. కానీ నా పిల్లలకి ఏదన్నా ఆధారం సార్. నాకు ఇదే ఇల్లు తప్ప ఏది లేదు సార్. మేము ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి వెళ్ళి నా భర్త ఇక్కడనే కట్ట మిషన్లో వేసేటోడు. పనికి కూడా సరిగ్గా పోనీయకపో సార్. ఫోన్లు వేసి మస్తు సతాయించేదట. ఈ అట్నో ఇట్నో ఇప్పుడు నా పిల్లలు చదువుకోవాలని ఇప్పుడు ఇవాళ రేపు మంచిగా లేవు సార్ రోజులు కూడా. నా పిల్లలు ఎట్లా బతుకుతారు సార్? వాళ్ళకి ఏదన్నా ఒక ఆధారం కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి, అంతే సార్. మొత్తం మీద నిందితులని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి పోలీసులు చెప్పారు. ఇది ఇలా ఉంటే తనకి అనుమానం వచ్చింది, నా భర్తను నాకు అప్పచెప్పండి ప్లీజ్, మాకు ఇద్దరే ఉన్నారు, ఆధారం లేదు, పేదరాల్ని అని చెప్పి వేడుకుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పట్టించుకొని పరిస్థితి మొత్తం మీద అతన్ని హతమార్చినటువంటి ఘటన అయితే కలకలం రేపుతుంది. జరిగింది సార్. రేపు ఇంకోరిని ఇట్లనే ఎత్తారని గ్యారంటీ లేదు సార్. అది దానికి మాత్రం శిక్ష పడాలి. ఇవాళ నా భర్తను చేసినట్టు రేపు ఇంకోళ్ళ పరిస్థితి ఇట్లా కావద్దు సార్. అది మాత్రం నేను కోరుకుంటాను. ఎంత పగోని కనీసం పరిస్థితి రావద్దు సార్. కనీసం మొహం కూడా చూసుకోలేకుండా ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ బాడీ కూడా తెచ్చుకోలేకపోయినాం సార్. మేము ఉండేందుకు సార్? ఎంతమంది ఉండేందుకు తెలుసు సార్? చెప్పు సార్, మేము ఎన్ని పైసలు పెట్టుకొని మేము ఎందుకు? అసలు మనిషి రాలేదు. కనీసం మా తృప్తికి కూడా మేము ఏం చేసుకోలేకపోయినాం సార్. ఇవాళ కూడా 3 వద్దులలో వేసుకున్నాం సార్. ఆయన చావు ఎప్పుడు చంపినట? 19th రోజు చంపారట సార్. అదే రోజు నేను మస్తు సార్లు ఫోన్ చేసిన సార్. దానికి నా దగ్గరికి రాలేదని నన్నే బెదిరించింది సార్. నువ్వు కేసు పెట్టుకుంటావా పెట్టుకో, నువ్వేం చేసుకుంటావు వేసుకో, నువ్వు ఎవరినన్నా తీసుకొచ్చుకో, నేను అస్సలు భయపడా అన్నది సార్. అప్పుడు కొంచెం ఏంటంటే వాళ్ళు కూడా చంపే అంత పోతారు. ఒక మనిషిని చంపాలంటే ఎంత డేర్ కావాలి సార్. అట్లా నేను అనుకోలేదు సార్. నేను అసలు చంపుతారన్న ఆలోచనలో పోలే. అయితే కొడతారు, పోతే కొడతారు కావచ్చు, లేకపోతే అయ్యో దెబ్బలు తిన్నా, లేకపోతే దాంతో పోయి ఎక్కడైనా కలిసి ఉండవచ్చు, ఎన్నట్టుకున్న వస్తాడన్న ఆశతోటే ఉన్నా సార్. కానీ ఇట్లా నాకు ఆ బోన్స్ తోటి నాకు దొరుకుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు ఇట్లా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మేము ఎంత ఇష్టపడి చేసుకున్నాం సార్. అప్పుడు కూడా కేసులు కొట్లాటలు, అప్పుడు కూడా మా విషయంలో మా అమ్మ వాళ్ళు ఒప్పుకోక మేము అప్పుడు తిరిగినాం సార్. అప్పుడు తిరిగి అట్లా కూడా మేము మస్తు కష్టపడ్డాం సార్. కానీ ఇప్పట్లోనే ఇంత అయిపోయింది సార్. ఎంత తిరిగినా ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఆడపిల్ల అనూష ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్ళాడింది, పెద్దలను ఎదిరించింది, అయినా దారి తప్పుతున్నాడని చెప్పేసి గ్రహించి హెచ్చరించింది, పని చేసే వద్ద నుంచి పక్కకు తప్పించింది, అయినా రూటు మారలేదు. దీనిలో భాగంగానే మరి ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. జరగరానిది జరిగిపోయింది. ఆయన్ని పక్కా ప్లాన్తో హతమార్చిన ఘటన కన్నీటి పర్యంతరమై తెలుస్తుంది. మీ తండ్రి అంటే మీ కొడుకు ఉన్నాడు కదా, మీ కొడుకుకు సంబంధించి ఏం చెప్పిండ్రు, అసలు ఏం జరిగింది? మా కొడుకు సార్ 21 years. అప్పుడే వీళ్ళిద్దరు ఒకటే కాలేజీ చదువుతారు, తిరిగిన కాలేజీలో స్టార్టింగ్ లవ్లో పడ్డారు, ప్రేమించుకున్నా అన్నారు వీళ్ళు పక్కనే. ఓకే అని అప్పుడు ఇప్పుడు చెప్పింది మా కొడుకు, ఏదో గొడవ జరిగినాయి, అయిపోయింది, ఓకే కాంప్రమైజ్ అయినా అయిపోయింది, 2 పిల్లలు జరిగింది. తర్వాత వీళ్ళు సిద్దిపేటలో ఉండే సార్, స్టార్టింగ్ నుంచి సిద్దిపేటలో ఉన్నారు, 2 ఇల్లు పుట్టేదాకా. తర్వాత మేము ఇక్కడ ఉన్నాం, వీళ్ళు ఆడ ఉన్నారు. అయితే ఇక్కడైతే బతకని అనుకున్నాం. కాకపోతే అక్కడ ఇల్లీగల్. ఇప్పుడు ఏది అమ్మాయి పెట్టుకుని మనకు తెలియదు, పోతూ మొత్తం మేము. తర్వాత మాకు కోడలు అంటుండే, మామయ్య ఇట్లా దాంతో ఇట్లా డౌట్ ఉన్నది అంటే. తర్వాత పోలీసు తర్వాత నా సొంత తర్వాత అవి గొడవలు ఎందుకు, మామయ్య దానికి బాగా అది ఇది ఉన్నదని అన్నది. మీరు రాండ్రి, మా కరిమేర దగ్గర ఉన్నది షోరూమ్, ఏదో వర్క్ దొరుకుతుంది అన్నాక వీళ్ళు షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి. 2 years అవుతుంది, 6 years కూడా ఆయనతో వచ్చేసారు. ఈ ఇల్లు టైట్ పొజిషన్ అని చెప్పి నా క్లాస్మేట్ శ్రీనివాసరావు దగ్గర పక్క పొంటి ఇంట్లో రెంట్కున్నారు. అయితే చూద్దాం, డబుల్ బెడ్రూమ్ వచ్చారు, చూద్దాం తెలిసింది మీకు సంఘటనకు సంబంధించి ఇదా. తర్వాత వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళు మావాడు అక్కడ ఏదో పని చేసుకుంటా, సెక్యూరిటీ గార్డు అది చేసుకుంటే గట్లే ఉన్నారు. చేసిన తర్వాత ఏమైంది, మా కోడలు అంటుండే, మామయ్య నాకు డౌట్ వస్తుంది, ఒకరోజు 2 రోజులు పోతాడు, ఏమన్నా అంటే అటు పోయి పెళ్ళికి పోయినా అంటాడు, ఫంక్షన్ నాకు అన్నది, నాకు డౌట్ వస్తుంది మామయ్య దాని దగ్గరికి వెళ్ళట్టున్నది అది సుందరి అంటే. ఏమో రా అమ్మ, ఎందుకు పోతారు రా, బంగారానికి 2 పిల్లలు కానీ నేను మనం కేర్గా తీసుకోవాలి, అంత పెద్ద లైట్ తీసుకున్నాం అన్నాడు, పట్టించుకోలే. ఏమో తీరా అవసరమా మనకి అనుకున్నాం. అన్న తర్వాత కథం వాడి దీనికి కండక్ట్ అయ్యిండు.
అది బైక్ అడ్ చేసింది మధ్యన 3 పిల్లలు దానికి మా కోడలు చెప్పినట్టు. తర్వాత లేచే వరకు వీడు మా కోడలు అన్నది మామయ్య దీనికి ఏదో మందు పెట్టింది ఏమో చేసింది మాయ చేసింది మమ్మల్ని టార్చర్ పెడుతుండే మా కోడలు మమ్మల్ని మేమే పరిచయం అవుతాం ఏంది అందరూ పరిచయం ఇట్లా కొట్టుడు ఏంది ఈ కొడుకు లేదు బిడ్డ లేదు భార్య లేదు చూడపోతుండే సార్ 1 ఇయర్ నుంచి బాగా ఓవర్ అయిపోయిండు. మా కోడలు అన్నది మామయ్య ఏదో లంచం మందు అన్నది మందు పెట్టింది వాళ్ళు రూట్ ఫారెస్ట్ ఏరియా అన్నది ఏమో రా మంది అంటే నాకు ఏమో తీరా మనసేమో అన్నాడు అని నేను అనుకున్నా. ఫైనల్గా కథం అయితే మేము బిఫోర్ అయితే మేము వేరే కాడ ఉన్నాం. అది చేసినాకనే కథం పోతా అన్నాడు అద్దు అని అనక వెళ్ళిపోయాడు. చేశారు సార్. ప్రేమ వివాహం చేసుకున్న సాయి కిరణ్ సునీత మాయలో పడ్డాడు. ఎంత వద్దని వారించినా వినకుండా వెళ్ళడం జరిగింది. పక్కా ప్లాన్తోనే హతమార్చారు సునీత వాళ్ళ బంధువులతో కలిసి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందమ్మా మన సాయి కిరణ్ తల్లి ఉందా? ఏం జరిగింది మా కోడలు చెప్పింది సార్ నాకు. నేను 4 రోజులు పోయినా సారు. నేను ఆయన బస్ ఎక్కగానే నేను వచ్చి దిగిన. ఆయన 4కి ఏమో ఎక్కిండు. నేను 5కి బస్సు దిగిన నా కొడుకుతోటి. నేను అంతకు చూడలేదు. ఇక గంత మించి నేను ఊరికే పోయినా. నా కొడుకు నువ్వు ఇట చెయ్యద్దే సునీతియే నా సునీతియే నా కొడుకుని ఇట చేతివే సునీతియే నువ్వు రమ్మంటే కొడుక నువ్వు పోయినవా కొడుక నిన్ను నమ్మించి మోసం చేసిన కొడుక నువ్వు వద్దంటే రాకపోతివి కొడుక నా కొడుక నిన్ను మొత్తం మీద గుండెలు తరుక్కుపోయేలా వాళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఇదంతా కూడా ఈ చిన్న కుటుంబము ఇదంతా కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కనే వార్డు మెంబర్ ఉన్నారు. ఆ వార్డు మెంబర్ను కూడా అడిగి తెలుసుకుందాము. వీళ్ళందరూ కూడా ఒకటే చిన్న రూమ్లో అడ్జస్ట్ కాక జరిగినటువంటి దారుణాన్ని తలుచుకుంటూ విలపిస్తున్నటువంటిది హృదయాన్ని ముక్కలు చేసే విధంగా ఉంది. మీరు చెప్పండి ఏం జరిగింది అసలు ఇక్కడ? సింపుల్ 2 months బ్యాక్ అదే ఏప్రిల్ 18 తారీఖు నాడు అటు పోయిందని తెలిసింది. ఇక వస్తాడు కావచ్చు అనుకున్నాం. ఇవాళ రేపు మా వస్తాడు అట్లా అనుకున్నాం. 4-5 days ఉన్న తర్వాత ఒక అనుమానం వచ్చింది. ఎట్లయినా వాడు మా ఇక్కడ ఉంటే వస్తాడు అనుకున్నాం. ఆయన రాకపోసరికి సిఐ గారిని అక్కడ కలిసి నేను కూడా పోయినా కంప్లైంట్ ఇప్పించినాం. ఇక సిఐ గారు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మంచి అది చూసి మాకు తొందరని కోఆపరేషన్ చేసి మంచి తొందరనే అది చేసిండు. మొన్న రీసెంట్లీ 3 days బ్యాక్ తెలిసింది. సార్ పిలిపించి ఇట్లా అక్కడ ఇట్లా జరిగింది అంటే సార్ కన్ఫర్మే కానీ ఇక వీళ్ళకి తెలియద్దని సస్పెక్ట్గా చెప్పిండు. ఇట్లున్నాడని మళ్ళీ తర్వాత నాకు చెప్పిండు ఇట్లా అయిపోయింది సీను పోవాలి పొద్దున అంటే సరే ఇక నువ్వు కూడా రావాలంటే వస్తాను. నేను కూడా పోయినా ఇక్కడ పోయి తీసుకోవాలి అని ఒప్పుకున్నారా? వాళ్ళ ఒప్పుకున్నారు. వాళ్ళే మేమే చేసినాం. వివాహేతర సంబంధమే అతిదారి చేసిందంతే. ముందు యాక్సెప్టెన్స్ ఉండే కానీ తర్వాత లేదు ఇక. ఆ దంపతులకి శ్రీనివాస్ సునీత దంపతులకి 3 పిల్లలు ఉన్నారు. మొదట్లో వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించింది. అయితే వ్యవహారం ముదిరి పాకాన పడింది. దీంతో ఒక్కసారిగా స్కెచ్ వేశారు. కుటుంబంలో కలతలకి చెక్ పెట్టాలంటే ఈయన ఉండకూడదు అని చెప్పేసి పక్కా పథకం ప్రకారం పిలిపించారు. ఆసిఫాబాద్ దహగాం ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎప్పుడూ కలుసుకునే ప్రాంతం కాకుండా మరొక ప్రాంతం అడ్డా చెప్పారు. చెప్పిన తర్వాత దాడి చేసి హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఇప్పటికే 4 అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద బీ కేర్ఫుల్. వివాహేతర సంబంధాలు చిన్న కోరికల పెద్ద నేరాలకు దారితీస్తున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ కుటుంబ పెద్ద లేకుండా పోయిండు. 2 పిల్లలకి తన భార్యకి దూరమయ్యాడు. అనాథగా చేసి వెళ్ళాడు. వీరి రోదనకి అంతుబట్టకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.